వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు మీరు కదా! చాలా మంచి పిల్లలు. వెరీ గుడ్. అయితే ఒక పెద్ద రివర్ ఉందంట. ఆ రివర్‌లో ఒక చిన్న ఫిష్ ఉందంట. వింటున్నారా అందరూ? ఏముంది? వెరీ గుడ్. ఫిష్ ఉంటే ఇప్పుడు మీరున్నారు కదా! మీతో పాటు ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మమ్మీ ఉంటారు, డ్యాడీ ఉంటారు, మీ అక్క వాళ్ళుంటారు, మీ అన్నయ్య వాళ్ళుంటారు, అందరూ ఉంటారు కదా! అలానే ఆ ఫిష్‌తో పాటు ఆ ఫిష్ వాళ్ళ మమ్మీ ఉందంట, ఆ ఫిష్ వాళ్ళ డ్యాడీ ఉన్నారంట. అందరూ గూడా ఆ నీళ్ళల్లో చక్కగా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారంట. వింటున్నారా? మీరెలా అయితే మీ ఇంట్లో చక్కగా మీ మమ్మీతో, మీ డ్యాడీతో కలిసి ఉంటున్నారో, అలానే ఆ ఫిష్ కూడా వాళ్ళ మమ్మీతో, వాళ్ళ డ్యాడీతో, వాళ్ళ అక్క వాళ్ళతో, అన్నయ్య వాళ్ళతో కలిసి ఉందంట. అయితే మీకు చాక్లెట్స్ ఇష్టమా? ఎవరైనా మీ దగ్గరికి తీసుకొచ్చి చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా చక్కగా తినేస్తారు కదా! నాకు చాలా ఇష్టం. రోజు ఇంట్లో మమ్మీ వాళ్ళు మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టినా ఎవరైనా వచ్చి ఒక చాక్లెట్ ఇవ్వంగాల్నే తినేస్తారు కదా! అలానే ఆ ఫిష్‌కి కూడా అంట చాలా ఇష్టమంట. ఏంటిది? కాదు. మనం హ్యూమన్స్ కాబట్టి మనకి చాక్లెట్స్ ఇష్టం. మరి ఫిష్‌కి ఎర్త్ వార్మ్ అంటే ఇష్టమంట. మీకిష్టమా? యాక్ కదా! ఇష్టం లేదు కదా! కానీ ఫిష్ మాత్రం అది చాలా ఫేవరెట్ ఫుడ్ అంట. మీకెలా ఫేవరెట్ ఫుడ్? మీకేమేముంటాయి? డైరీ మిల్క్స్ ఇష్టం, సిల్క్స్ ఇష్టం, లేస్ ప్యాకెట్లు ఇష్టం కదా! తింటారు కదా! చక్కగా తింటారు కదా! కానీ ఆ ఫిష్‌కి ఎర్త్ వార్మ్ అంటే ఇష్టమంట. అప్పుడు వాళ్ళ మమ్మీ, డ్యాడీ చెప్పారంట ఫిష్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ చెప్పారంట, చాలామంది ఫిషర్ మ్యాన్స్ వస్తారు ఫిషెస్ పట్టుకెళ్ళటానికి. నువ్వేం చేస్తావంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు వెళ్ళిపోవద్దు. ఎర్త్ వార్మ్స్ ఏమన్నా కనిపిస్తే గబగబా వెళ్ళిపోయి వాటిని తినొద్దు అని చెప్పి ఎవరు చెప్తారు? ఫిష్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ చెప్పారంట. మీకు చెప్తారు కదా! మీ మమ్మీ, డ్యాడీ ఏమని చెప్తారు? అటు ఇటు వెళ్ళొద్దు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి. ఎవరైనా ఏదైనా పెడితే తినొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి అని మంచి వర్డ్స్ చెప్తారు కదా! చెప్తారా లేదా? చెప్తారు కదా! అలానే ఆ ఫిష్‌కి కూడా అంట వాళ్ళ మమ్మీ, డ్యాడీ చెప్పారు. ఎర్త్ వార్మ్స్ కనిపిస్తే నువ్వెళ్ళి తినొద్దు. తింటే ఆ ఫిషర్ మ్యాన్ అవి నీ కోసం వేసి నువ్వు అలా ఆటిని పట్టుకోంగానే ఏమవుతుందంటే ఆ గేలానికి నువ్వు పట్టేస్తావు. నువ్వు పైకెళ్ళిపోతావు. నిన్ను తినేస్తారు. కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దు అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్తారంట. అయితే అదేం చేస్తది ఒకరోజు దాన్ని అటు ఇటు స్విమ్ చేస్తా ఉండంగా అంటే దానికి ఒక ఎర్త్ వార్మ్ కనిపిస్తుందంట. అప్పుడు వెంటనే ఫిష్‌కి అబ్బా! ఇంత మంచి ఎర్త్ వార్మ్ నాకు కనిపించింది. నాకు చాలా ఇష్టం కదా! నేను దాన్ని తినేస్తానని చెప్పి గబా ఎళ్ళిపోతుంటే వెంటనే వాళ్ళ డ్యాడీ చూసారంట. "ఏయ్! ఆగు" అని గట్టిగా అరిసారంట. అరంగానే అమ్మో! మా డ్యాడీ చూసేసాడు అని చెప్పి ఆ ఫిష్‌కి భయమేసి సారీ డ్యాడీ నేను దాన్ని చూసి నాకు బాగా ఆకలేసింది డ్యాడీ. నేను తినేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు చూసేసావు కదా! సారీ డ్యాడీ. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను డ్యాడీ. ఈ ఒక్కసారికి నన్నేమనొద్దు డ్యాడీ అని చెప్పి వాళ్ళ డ్యాడీని బతిమలాడారంట. మీరు కూడా అలానే చేస్తారు కదా! ఏదైనా తప్పు చేసేస్తారు. గబగబా మీ మమ్మీయో, మీ డ్యాడీయో చూసి "ఏయ్! ఏంటి?" అన్నారా? వెంటనే సారీ మమ్మీ అస్సలెంత యాక్షన్ చేస్తారో! అవునా కాదా? చేస్తారా? నిజంగానే సారీ చెప్తారా? నిజంగానే చెప్తారా? భయమేసి చెప్తారు కదా మీరు. మమ్మీ ఎక్కడ కర్ర తీసుకొనొచ్చి కొట్టేస్తదో, డ్యాడీకి ఎక్కడ కంప్లెయింట్ చెప్పేస్తదో అని చెప్పి భయమేసి మీరు సారీ చెప్తారు. అలానే ఆ ఫిష్‌కి కూడా భయమేసిందంట. వాళ్ళ డ్యాడీ ఎక్కడ ఏమంటారో అని చెప్పి భయమేసి సారీ డ్యాడీ నేను ఇంకెప్పుడు వెళ్ళను, ఇంకెప్పుడు తినను అని చెప్పిందంట. హలో! వింటున్నారా? ఏం చెప్పిందంట ఫిష్? సారీ. ఎందుకు సారీ చెప్పింది? ఎర్త్ వార్మ్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ డ్యాడీ చూసారని చెప్పి భయమేసి సారీ చెప్పిందంట. ఓకే. సారీ చెప్పిన తర్వాత వాళ్ళ డ్యాడీ అన్నారంట, "వద్దు. ఇంకెప్పుడు నువ్వు అలా చేయొద్దు. నువ్వు అలా ఎళ్ళావు అంటే" అదెందుకు ఎర్త్ వార్మ్ కనిపిస్తుందంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే ఒక స్టిక్‌కి ఒక తాడు పెట్టి, ఆ తాడుకి ఒక చిన్న నీడిల్ లాంటిది పెట్టి, దాని దగ్గర ఒక ఎర్త్ వార్మ్ పెట్టి వాటర్‌లోకి వదులుతారంట.
వాటర్లోకి వదిలినప్పుడు ఏమవుతుంది, ఈ ఫిషెస్ ఇలా 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 వెళ్తా వెళ్ళి ఆ ఎర్త్వామ్ చూసి ఇది నాకు చాలా ఇష్టం కదా అని దాన్ని తిందామని పట్టుకోగానే అక్కడ కింద ఉన్న నీడిల్ ఏమవుతుందంటే ఆ ఫిష్కి గుచ్చుకుపోయిద్దంట. గుచ్చుకుపోగానే వాళ్ళ తాడుని పైకి లాగేస్తారు, అప్పుడు ఫిష్ చనిపోతుంది. ఫిష్ ఎప్పుడు కూడా వాటర్లో ఉంటేనే కదా బ్రతుకుంటుంది, కానీ ఆ వాటర్లోంచి బయటికి లాగేస్తే ఏమవుతుంది, దానికి ఊపిరాడక చనిపోతుంది. కాబట్టి వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, నాన్న ఇలా వాటర్లో ఒక తాడేసి ఆ తాడుకు ఒక నీడలు పెట్టి అక్కడ ఒక ఎర్త్వామ్ పెడతారు, అది నువ్వు తింటాకి వెళ్తే అది నువ్వు పట్టుకోగల ఆ నీడిల్ని గుచ్చుకుంటుంది, నువ్వు బయటికి రాలేవు, దాని నుంచి వదిలించుకోలేవు, అప్పుడు అది పైకి లాగంగానే నువ్వు చనిపోతావు, నా మాట విను, నువ్వు అది తినొద్దు అని చెప్తారంట. చెప్తే ఓకే డాడీ అంటదంట. కానీ మళ్ళీ తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇంకో ఎర్త్వామ్ కనిపిస్తుందంట. కనిపించగానే ఏం చేసిద్ది, అటు ఇటు చూసుకునిద్దంట, డాడీ ఉన్నాడా, మమ్మీ ఉందా, నాకేమో అది బాగా తినాలనిపిస్తుంది. మా డాడీ చూస్తే ఇందాకేమన్నారు, ఏయ్ ఆగు అని ఆపేశారా, ఆపలేదా? మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా నన్ను ఆపేస్తారని చెప్పి అటు ఇటు, మీరు అంతే కదా, ఏదైనా సైలెంట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని తినేయాలంటే ఏం చేస్తారు, మమ్మీ ఎక్కడుంది, డాడీ ఎక్కడున్నారు, చూస్తున్నారా లేదా అని చెప్పి కామ్గా వెళ్ళి కూల్ డ్రింక్ తాగేస్తారు కదా. జలుబు చేసిద్ది, తాగొద్దు, అది మీ హెల్త్కి మంచిది కాదు, చాక్లెట్స్ తినొద్దు అని చెప్తున్నా కానీ మమ్మీ డాడీ ఎక్కడున్నారో ఎతికి 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 చూసి కామ్గా తినేస్తారు. అలానే ఆ ఫిష్ కూడా అటు ఇటు చూసుకుందంట, ఎవ్వరూ లేరు, మమ్మీ డాడీ లేరులే, నేను వెళ్ళి కామ్గా తినేద్దాము, ఏం కాదు డాడీ అలానే చెప్తారు అని చెప్పి వెళ్ళి చక్కగా దాన్ని పట్టుకుని తినేసిందంట. తినేసిన తర్వాత నవ్వులుతూ ఉంటే దాని గొంతులో నొప్పి వస్తుందంట. ఏంటి నొప్పి వస్తుంది అని చెప్పి అది కళ్ళు తెరిచి అటు ఇటు చూసుకునే లోపల అది వాటర్లో నుంచి బయటకు వచ్చేసి ఆ ఫిషర్మ్యాన్ బుట్టలో పడిపోయిందంట. అప్పుడు ఇంక దానికి ఊపిరాడట్లా, అయ్యో నేను అనవసరంగా తిన్నాను, మా డాడీ చెప్పింది నిజమే, ఆ ముళ్ళు నా దానిలో గుచ్చుకుంది, నేను బయటకు వచ్చాను, ఈ బుట్టలో పడిపోయాను, ఇంకా నన్ను ఏం చేస్తారో అని చెప్పి అది కొట్టుకులాడి చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఇంకేం జరిగిద్ది, ఏమన్నా యూజ్ ఉందా? వాళ్ళ డాడీ అంత మంచిగా చెప్పారు కదా. ఈ స్టోరీకి అర్థమేంటో మీకు చెప్పనా పిల్లలు, మీ మమ్మీ డాడీ మీకు చాలా గుడ్ వర్డ్స్ చెప్తారు, నాన్న చాక్లెట్స్ తినొద్దు, ఐస్ క్రీమ్స్ తినొద్దు, బయటికి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ప్రేయర్ చేసుకోండి, ప్రేయర్ చేసుకుంటే యేసయ్య మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు, యేసయ్య మిమ్మల్ని కాపాడుతారు అని మీకు చెప్తా ఉంటారు. కానీ మీరు మాట వింటారా, మమ్మీ అలానే చెప్పిద్దిలే, డాడీ అలానే చెప్తారులే అన్న ఆలోచన మనలో ఉంటే ఆ ఫిష్ ఎలా అయితే ఆ ఫిషర్మ్యాన్ బుట్టలో పడిపోయిందో మీరు కూడా సాతాను బుట్టలో పడిపోతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఎవరి మాట వినాలి, జీసస్ మాట వినాలి. ఆయనే కదా మనందరినీ పుట్టించింది, అవునా కదా? ఎవరు పుట్టించారు మనల్ని? జీసస్. మనం ఎవరి మాట వినాలి? తర్వాత ఎవరి మాట వినాలి? మమ్మీ డాడీ ఏం చెప్తే అది చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ 3 days VBSకి వచ్చారు. ఈ 3 days VBS కంప్లీట్ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ పేరెంట్స్ మీ బిహేవియర్ చూసి, వావ్ నా కొడుకేనా, నా కూతురేనా ఇంత గుడ్ గర్ల్గా మారిపోయారు, ఇంత గుడ్ బాయ్గా మారిపోయారు, వీళ్ళ బిహేవియర్లో ఇంత మార్పు వచ్చింది అని చెప్పి మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ ఆశ్చర్యపోవాలి. అలా మీరు ఉండాలి. ఎంతమంది ఉంటారు? నాకు నిజంగా చెప్పాలి, అక్క నేను నిజంగా చెప్తున్నాను, మా మమ్మీ చెప్పిన మాట నేను వింటాను, మా డాడీ చెప్పిన మాట నేను వింటాను అక్క, వాళ్ళు ఎలా ఉండమంటే నేను అలా ఉంటాను, ఎప్పుడు రోజు మార్నింగ్ లెగంగానే నేను యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటాను, యేసయ్య నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని ఎంతమంది చెప్తారు? నిజంగా చేతులెత్తాలి. నన్ను సాటిస్ఫై చేయటానికి కాదు, ఈ చేతులు యేసయ్య పరలోకం నుంచి చూస్తారు. ఆయన అన్నీ చూస్తారు కదా, చూస్తారా లేదా? చూస్తారు కదా. మరి ఈరోజు మీరందరూ ప్రామిస్ చేశారు, రోజు లెగంగానే ఫస్ట్ ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి. యేసయ్యకి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. ఈ రోజును బట్టి నీకు వందనాలు ప్రభా, ఈరోజు నేను లెగిసి ఇలా కూర్చున్నానంటే నీ కృప, దాన్ని బట్టి
థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. పేరెంట్స్ మాటకి ఒబే అవ్వాలి. పేరెంట్స్ చెప్తున్నవన్నీ వినాలి. రోజు సండే స్కూల్ టీచర్స్ చెప్తున్నవి వినాలి. VBSలో అక్క వాళ్ళు చెప్తున్నవి వినాలి. ఓకేనా? ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరూ నీల్ డౌన్ చేస్తారా? అక్క ఏం చెప్పింది? 1 అంటే ఫాస్ట్గా 1 ఫుల్ నీల్ డౌన్ అందరూ మంచిగా. 2 జాయిన్ యువర్ హ్యాండ్స్. 3 క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ మధ్యకాల సమయంలో ఇక్కడ నా ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, నిజమే కదా, ఈ లోకంలో ఉంటూ నా ప్రభా ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని క్షమించిన ప్రభా, మారు మనసును దయచేయండి. చక్కగా నా ప్రభా తల్లిదండ్రులకు విధేయులై అయ్యా కుటుంబంలో ఒక మంచి పాత్రలుగా వీరందరూ చిన్ననాటి నుంచే నా ప్రభా నీ సన్నిధిలో ఎదిగే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, వీరందరూ కూడా నా ప్రభా నీ సన్నిధిలో చెప్పారు, చిన్ననాటి నుంచే నా ప్రభా చక్కగా దేవుని యొక్క మాటకు లోపడుతూ, తల్లిదండ్రుల యొక్క మాటకు లోపడుతూ మేము జీవిస్తాము అని చెప్పి నీ సన్నిధిలో చేయి ఎత్తిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డలందరూ నీ సన్నిధిలో దీవింపబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. దేవా నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ 3 రోజులు VBS కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకొని మీరే ఘనత పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.